హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ గ్రీన్ బీన్స్తో గ్రేవీ కర్రీ. బీన్స్తో టేస్టీగా కర్రీ చేయాలి అనుకుంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేయాలన్నా, ఏదైనా వెజిటబుల్తో టేస్టీగా కర్రీ చేయాలి అనుకున్నా ఈ బీన్స్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలో అయినా, పరాటాలో అయినా, దేనిలోకైనా సరే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. మరేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ బీన్స్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు బీన్స్ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని బీన్స్, ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బీన్స్ని ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల పసరవాసన పోయి బీన్స్ కర్రీ టేస్టీగా వస్తుంది. దీంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, బీన్స్ కొంచెం సాఫ్ట్గా అయినట్లుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. టొమాటో కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 స్పూను శనగపిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగపిండికి బదులుగా తెల్ల నువ్వుల పౌడర్ని కానీ లేదా పల్లీ పౌడర్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీని త్వరగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో కుక్ చేస్తున్నాం. టైం ఉంటే కడాయిలో అయినా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ టేస్ట్ని పెంచడం కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాం. 1/2 గ్లాస్ కొబ్బరిపాలు వేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా కొబ్బరిపాలు లేనట్టయితే ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కాటన్ క్లాత్లోకి వడకట్టుకుంటే ఇంట్లోనే ఫ్రెష్గా కొబ్బరిపాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకాస్త థిక్గా కావాలి అన్నవాళ్ళు ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా గ్రీన్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.